ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ తన 15వ ఎడిషన్ కు రామ్ చరణ్ గౌరవ అతిథిగా ప్రకటించింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్న రామ్ చరణ్ ఆసిస్ మెల్బోర్న్ భారతీయ సినిమా వార్షిక వేడుకల్లో పాల్గొనున్నారు. IFFM అనేది విక్టోరియన్ రాష్ట్ర ప్రభుత్వం ఏటేటా నిర్వహించే అధికారిక చలనచిత్రోత్సవం. ఈ సంవత్సరం ఆగస్టు 15 నుంచి 25 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ఆస్కార్ విన్నింగ్ ట్రిబులర్ నటుడిగా రామ్ చరణ్ హెడ్ టర్నర్ గా మారాడు. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ డయాస్పారాలో అతడికి ఇప్పుడు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ట్రిబులర్ నుంచి నాటు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ ను గెలుచుకోవడంలో చరణ్ డాన్సింగ్ టాలెంట్ విస్మరించలేనిది. అకాడమీ, గోల్డెన్ గ్లోబ్, హాలీవుడ్ క్రిటిక్స్ చాయిస్ పురస్కారాల్లో ట్రిబులర్ విజయం భారతదేశానికి అపారమైన గౌరవం తెచ్చిపెట్టింది. ఆస్కార్ విజయం తర్వాత భారతీయ సినీ పరిశ్రమలో గణనీయమైన ప్రభావాన్ని చూపే హీరోగా చరణ్ కి గుర్తింపు పెరిగింది. అతడి ప్రపంచవ్యాప్త గుర్తింపును హైలైట్ అవుతుంది. లెజెండరీ నటుడు చిరంజీవి వారసుడిగా చరణ్ కి ఉన్న ఫాలోయింగ్ వేరు, పాన్ ఇండియన్ స్టార్ గా అతడికి ఉన్న గుర్తింపు వేరు. అన్ని విధాలా అతడు స్థాయిని పెంచుకున్నాడు. అందుకే ఇప్పుడు మెల్బోర్న్ ఉత్సవాల కమిటీకి ఏకగ్రీవంగా చరణ్ పట్టం గడుతుంది. IFFM లో చరణ్ ప్రవేశం ఉనికి అతడి అద్భుతమైన కీర్తిని, సినిమాకు చేసిన అపారమైన సహకారాన్ని హైలైట్ చేస్తుంది. మెల్బోర్న్ ఫెస్టివల్స్ కి గౌరవ అతిథిగా ఉండడమే కాకుండా భారతీయ సినిమాకి చరణ్ చేసిన అద్భుతమైన సేవలకు గాను ఉత్సవాల్లో భారతీయ కళా సంస్కృతికి అంబాసిడర్ గా అవార్డును కూడా అందజేయనున్నారు. ఈ పండుగలో చరణ్ కి గౌరవార్థంగా అతడు నటించిన సినిమాలను కూడా ప్రదర్శిస్తారు. సినీ రంగంలో చరణ్ ప్రయాణాన్ని మెల్బోర్న్ వేదికగా అభిమానులు ప్రజలకు పరిచయం చేస్తారు. ఈ వేడుకకు హాజరు కావడంపై రామ్ చరణ్ తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ ఇలా మాట్లాడారు. భారతీయ సినిమా వైవిధ్యం, గొప్పతనాన్ని అంతర్జాతీయ వేదికపై సెలబ్రేట్ చేసుకునే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2024లో భాగమైనందుకు చాలా గౌరవంగా భావిస్తున్నాను. మన చిత్ర పరిశ్రమ ప్రాతినిధ్యం వహించడం అదృష్టం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ ప్రముఖులతో కనెక్ట్ అవ్వండి. ట్రిబులర్ విజయం విశ్వవ్యాప్తమైనది. ఈ క్షణాన్ని మెల్బోర్న్ లో ప్రేక్షకులతో షేర్ చేసుకోవడానికి నేను థ్రిల్లింగ్ గా వేచి చూస్తున్నాను అని అన్నారు. IFFM ఫెస్టివల్ డైరెక్టర్ మీతూ భౌమిక్ లాంగే చరణ్ గురించి ఇలా వ్యాఖ్యానించారు. IFFM 15వ ఆడిషన్ వేడుకలకు రామ్ చరణ్ హాజరు కావడం అదనపు ఉత్సాహం, ప్రతిష్ట పెరుగుతాయి. ట్రిబులర్ లో అతడి నటన కొత్త బెంచ్ మార్కులను సెట్ చేయడమే కాకుండా తన స్థానాన్ని మరింత పదిలపరిచింది. ఈ రోజు భారతీయ సినీ పరిశ్రమలో ప్రభావవంతమైన నటుడిగా అతడిని మెల్బోర్న్ కు స్వాగతిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. వేడుకలలో ప్రేక్షకుడితో అతడి విజయాలను సెలబ్రేట్ చేసుకోవడానికి ఎదురు చూస్తున్నాము అని తెలిపారు. ఆస్ట్రేలియాలో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 15వ ఎడిషన్ ఒక మరుపురాని అనుభూతిగా నిలిచిపోతుందని దీనిని బట్టి అర్థమవుతుంది. రామ్ చరణ్ హాజరు ఉత్సవాన్ని వేడుకల గొప్పతనాన్ని పెంచుతుంది. ఈ ఉత్సవం భారత ఉపఖండంలో చిత్రాలతో చాలా వైభవంగా మైలురాయి 15వ సంవత్సరాన్ని జరుపుకోనుంది. IFFM అనేది పలు విభాగాల్లో అవార్డులు అందించే చలనచిత్రోత్సవం. ఇది దక్షిణ అర్ధగోళంలో భారతీయ సినిమాకు సంబంధించి అతిపెద్ద